యజమాని నేను తీసుకోలేదు. దొంగతనం చేసి బతకాలంటే నేనెందుకు మీ చేత తిట్టించుకొని ఇక్కడ పని చేస్తాను? దొంగతనాలు చేసుకుంటూ నేను డెవలప్ అయ్యేవాడిని కదా. ఓ ఏంటా నోరు ఎక్కువ అవుతుంది? రేయ్ నేను ఈ కొట్టికి నీకు ఓనర్ నీరా. నువ్వు ఆఫ్టర్ ఆల్ పనోడిలాగా మాట్లాడు, అర్థమైందా? ఇదెంతరా? 5. 3. యజమాని 3 కాదు 5. ఓనర్ 3 అంటే 3. మూసుకుని పని చూడు, లేకపోతే రాజీనామా చేసుకోరా. మీరు తప్పుగా అనుకోకపోతే ఓ మాట చెప్పనా? చెప్పు. మీరు పనికి మాలిన యజమాని. ఏంటి? ఇండియాలో ఎన్ని స్టేట్ లో మీలాంటి చెత్త యజమాని ఎక్కడ ఉండడు. ఎవరిని చూసి ఏం బాగుతున్నావురా? రే మావా, ఒక 5 నిమిషాల లైన్ లో ఉండు. ఒకటి తలపాలు కొట్టు పనిలో ఉన్నా. ఏమన్నావురా? నిజం చెప్పాను. యజమాని దేవుడు మంచి వాళ్ళని పరీక్షిస్తాడు, పట్టించుకోకుండా వదలడు. చెడ్డ వాళ్ళకి చాలా ఇస్తాడు, కానీ పట్టించుకోడు. నేను చెప్పేది విను. ఏంట్రా పొద్దున్నే? నువ్వు నేరుగా చూస్తేనే అర్థమవుతుంది రా. నీ పోరు పడలేకపోతున్నా అసలు. చూడుదిగో. ఆగు. లోపలేవో పెద్ద బంగారు బిస్కెట్లు ఉన్నట్టు, దీనికి తాళం ఒకటి. నేను చెప్పాను కదా, అటు చూడు. రేయ్ పొద్దున ఆటోలో స్టార్ట్ చేసావు, మళ్ళీ రోడ్లో, మర్రి చెట్టు, ఇప్పుడు ఇంట్లో. ఎందుకు అలా ప్రాణాలు తీస్తున్నావు? అదిగోరా వినాయకుడు. రేయ్ అదేరా అంటున్నాను, వినాయకుడు ఇక్కడ లేరు రా. ఒకటి ఎలకేరా ఉంది, అదిగో ఒకటి క్యాలెండర్ లో చూడరా, అక్కడ కూడా ఆయన లేరు రా. రేయ్ ఆ ఎలక మీద కూర్చున్న ఆయన ఊరే వినాయకుడు ఉంటుంది. నీకేమైందిరా? రే నేను చూస్తే పిక్చర్లో కనిపిస్తున్నానా ఏంటి? లేదు పిచ్చోడిలా కాదురా మావా, పిచ్చోడివే. మనతో పాటే కదా రోజు మందు కొడుతున్నాడు. రే గ్యాప్ లేవని వెళ్ళి చేసేస్తున్నావు ఏంటి? రే ఒట్రా చూడరా. రే కనపడతలేదు. చెప్పు. ఏంటి చార్జర్ కనపడలేదా? ఇక్కడ ఒకటి వినాయకుడు కనపడలేదు, నీకు చార్జర్ కనపడలేదు. పొద్దున్న నుంచి నా ప్రాణాలు తీస్తాను ఎందుకు? రేపు నేను కనపడకుండా పోయి నేనే చెప్తాను నీకు కనపడలేదని. వినాయకుడు కనపడలేదంట. రేయ్ వెళ్ళి మంచి కళ్ళ డాక్టర్ చూపించుకోరా. రేపటి నుంచి బ్రాండ్ అని మార్చాలి. ఏంటి మామ బిల్డప్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఏమన్నా మాట్లాడదా? ఏమైనా తెలిసిందా? ఇప్పుడు వినాయకుడే కనిపించకుండా పోయాడు, తర్వాత అన్ని కనిపించకుండా పోతాయి. అదంతా సరే గానీ ఇప్పుడు వినాయకుడిని కనిపెట్టే సెటప్ మీ దగ్గర ఉందా లేదా? అదే నేను చెప్తున్నాను కదా, నీకు కష్టకాలం వచ్చిందని. అందుకే ఆయన వదిలి వెళ్ళిపోయారు. మంచి కాలం వస్తే ఆయనే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. చూడరా, కష్టం వచ్చినప్పుడు తోడుగలేని దేవుడు ఏం దేవుడు? మరి ఇంకెందుకు అర్చన చేస్తున్నాం, దీపం వెలిగిస్తున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం? దేవుడు అంటే కష్టం వచ్చినప్పుడే తోడుగా ఉండాలి కదా. ఆయన తిరిగి వస్తే ఆయన్నే అడుగు. అడుగుతాను. ఇన్ని మాట్లాడుతున్నావు కదా, మరి ఇక్కడికెందుకు వచ్చావు నువ్వు? నేను వచ్చానే ఏంటి, అక్క పంపించింది. అదేం లేదు మావా, మనకంటే పెద్ద ఫ్రాడ్ రా. వెళ్దాంరా. ఆగరా, ఇప్పుడేంటి అసలు మీ వల్ల అవుతుందా అవదా? నాకిప్పుడు మూడు లేదు. మూడు ఎప్పుడు వస్తుంది? నువ్వు మూసుకోరా. నాకెప్పుడు మూడు వస్తుందో పోతుందో నాకే తెలీదు. డబ్బులు తీ. డబ్బులా? ఇప్పుడు మీరు ఏం చేశారని మీకు డబ్బులు ఇవ్వాలి? నీకు కష్టకాలం వచ్చిందని కరెక్ట్ గా చూసి చెప్పాను కదా, అందుకు డబ్బులు ఇవ్వు. అది నాకు తెలుసు కదా. న్యాయంగా చూస్తే మీరే నాకు డబ్బులు ఇవ్వాలి. ఈ పాటికి 2 సవారీలైనా వెళ్ళుండేవాడిని. నా దగ్గర అసలు డబ్బులు లేవు. ఈ చోటు మొత్తం చూడు, ఇక్కడ ఎన్ని లైట్లు వెలుగుతున్నాయో. 4+3 7 అసిస్టెంట్స్, వాళ్ళకి కాస్ట్యూమ్స్, మళ్ళీ వాళ్ళకి బేట, మంత్రాల కలర్ పొడి, నూనె, పువ్వులు. ఇవన్నీ ఎవరి కోసం? నీ కోసమే ఖర్చు పెట్టాను. మర్యాదగా డబ్బులేవు. నా దగ్గర పైసా కూడా లేదు. ఇది నేను మంత్రం చెప్పడానికి ముందే చెప్పుండాల్సిందే. కాదు, తెలియక అడుగుతాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేదని మీరు కనిపెట్టలేకపోయారు. అలాంటిది కనిపించకుండా పోయిన వినాయకుడిని మీరు ఎలా కనిపెడతారు? అలాంటిదేం కాదు, వాడి దగ్గర కొంచెం డబ్బులు లేవు, అందుకని అలా మాట్లాడేశాడు. నెక్స్ట్ టైం వస్తే కూడా మేము ఖచ్చితంగా డబ్బులు ఇస్తాం. నోరు మీరా లబలబలబలబల మాట్లాడుతూనే ఉన్నావు. పోండ్రా ఇక్కడ నుంచి. వెళ్దాం. ఒరే గణేష, నీలా వేళాకొలంగా మాట్లాడిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఇదిగో ఇందులో ఉన్నారు. చూసావా? అతి త్వరలో నువ్వు కూడా ఇందులోకి వచ్చేస్తావు. అందుకు ఒకళ్ళు వస్తారు.